చైనాలో మరో కొత్త వైరస్ అక్కడ కలకలం రేపుతుంది. గతంలో కరోనాతో చైనాతో సహా ప్రపంచ దేశాలని గడగడలాడించినటువంటి పరిస్థితులను చూసాం. తాజాగా అక్కడ చికెన్ గున్యా వైరస్ సంచలన ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో అక్కడ అధికారులు కూడా వెంటనే నివారణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే కోవిడ్-19లో ఏ రకంగా నివారణ చర్యలు చేపట్టారో ఇప్పుడు అదే రకమైనటువంటి నివారణ చర్యల కోసం రంగంలోకి దిగుతున్నారు. దోమ తెరల ఏర్పాటు, క్రిమి సంహారక మందులు చల్లడం, నిలిచి ఉన్నటువంటి నీటిని శుభ్రం చేయని వారికి భారీ జరిమానాలు విధించడం, దోమలు పుట్టే ప్రదేశాలను గుర్తించడానికి డ్రెస్లను కూడా ఉపయోగించడం వంటి చర్యలను ఇప్పుడు వేగవంతం చేశారు. మొత్తం ఇంకా మిగతా అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బుధవారం నాటికే చైనాలో 7,000కు పైగా చికెన్ గున్యా కేసులు అక్కడ నమోదయ్యాయి. ఈ కేసుల్లో అధిక శాతం హాంకాంగ్కు సమీపంలో ఉన్నటువంటి పోషాన్ అనే పారిశ్రామిక ప్రాంతంలోనే నమోదయ్యాయి. అయితే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చికెన్ గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి డెంగ్యూలాగా జ్వరం, కీళ్ళ నొప్పులు వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రాణం తీసే వరకు అంత దూరం కూడా తీసుకువెళ్తుంది.